చెప్తే మాట నిలబెట్టిన మాణిక్యం మన బాలయోగి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అందరినీ కోరుతున్నా, ఇద్దరు అభ్యర్థులు గెలిపించండి. కోనసీమలో 7 మందికి 7 మందిని గెలిపించే బాధ్యత మీది. ఎంపీ 7 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసే బాధ్యత మాది. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, కాపులకు కూడా న్యాయం చేస్తాం. ఎవరిని కూడా నేను ఒకటి చెప్తున్నా, మళ్ళా మీరు ఒక్క ఓటుగా అటు ఇటు వేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. ఒకే పక్షం, అదే ఎన్డీఏ. సైకో పోవాలి, ఇక్కడైతే సైకిల్ రావాలి, ఇంకో దగ్గర కాంబినేషన్లో ఉంటుంది, ఒక దగ్గర కమలం పువ్వు ఉంటుంది, ఇంకో దగ్గర గ్లాస్ ఉంటుంది. ఇక్కడ 2 సింబల్స్ కూడా సైకిలే. ఇక్కడుండి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వీర సైనికులుగా మీరు పనిచేయాలి. తెలుగుదేశం, జనసేన, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ మీరు పనిచేయండి. 2 ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. కార్యకర్తలు కూడా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ, చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ. జై ఎన్డీఏ. ఈరోజు ప్రజాగలం రావులపాలెం సభ సందర్భంగా ఈనాటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రపంచంలోనే మనం గర్వపడేటువంటి గొప్ప విజనరీ లీడర్, తన ముందు చూపుతో దేశానికి దిశ దశ నిర్దేశం చేసేటటువంటి దార్శనికులు, మాన్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేడు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దివంగత నేత బాలయోగి గారి కుమారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ హరీష్ మాధురి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డి అనంత్ కుమార్ గారు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బండారు శ్రీనివాస్ గారు, పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, బీజేపీ పదాధికారి శ్రీ రామకృష్ణారెడ్డి గారు, శ్రీ కేవీ గారు, శ్రీ ఆకుల రామకృష్ణ గారు, వేదిక నుంచి 50 మంది పెద్దలారా, ఈనాటి ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన 50 మంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు, కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి